హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని ఒక పెళ్లి బంధంలో పార్ట్ 1. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో డిస్కో నైట్స్ అనే పబ్బులో ఆల్కహాల్ ఏరై పారుతుంది. ఆడ మొగ తేడా లేకుండా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి కొద్ది దూరంలో ఒక కౌచ్ లో మత్తుగా రాజ్నందన్ ప్రముఖ మోడల్ క్రిస్టియానా ఒడిలో తల పెట్టుకొని బేబ్ ఐ వాంట్ యు, బేబ్ ఐ వాంట్ యు, ఐ వాంట్ యు బేబ్ అంటున్నాడు. అప్పటికే ఫుల్ గా తాగేసి ఉన్నాడు రాజ్. ఓకే రాజ్, హోటల్ కి వెళ్దామా అంటుంది హస్కీగా క్రిస్టియానా. నో, మన ఫ్లాట్ కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నాడు రాజ్. యాజ్ యూ విష్ అంటూ హుషారుగా మత్తులో ఉన్న రాజ్ని తీసుకొని తన ఫ్లాట్ కి తీసుకొచ్చింది. మత్తుగా మెడ అటు ఇటు పడేస్తున్న అతన్ని పూర్తిగా మత్తులో జరగకముందే బెడ్ పైకి తూసి తన బ్లాక్ కలర్ శాండిల్స్ అండ్ బ్లాక్ కలర్ మినీ డ్రెస్ కూడా తొలగించి అతనిపై పడింది. ఆమెని అలా చూసిన రాజ్ ఇక ఆమె అందాలపై దాడి మొదలుపెట్టాడు. అతడి తాకిడి తట్టుకోలేకపోతుంది క్రిస్టియానా. అయినా పిచ్చిగా కమాన్ కమాన్, ఎస్ 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 అంటూ అరుస్తూ రెచ్చగొడుతుంది. దాదాపు 2 గంటలకు పైగా సాగింది సమరం. ఆ తర్వాత రిలాక్స్ అయ్యారు. అతనికి కావాల్సింది ఇచ్చినందుకు అతని నుంచి కావలసిన సిగ్నేచర్ ని ఒక అగ్రిమెంట్ పేపర్ పై చేయించుకుంది క్రిస్టియానా. సిగ్నేచర్ అవ్వగానే మరొకసారి ఆమె పైన పడ్డాడు రాజ్. ఇక రెచ్చగొడుతూ అల్లుకుపోయింది క్రిస్టియానా. లక్ష్మీనందన్ మెన్షన్ అని గోల్డెన్ అక్షరాలతో రాసిన బోర్డు, మొత్తం పాలరాతి కట్టడం అద్భుతంగా ఉంది. ఒక రాజ్ మహల్ లాగా. ఐశ్వర్యమంతా ఆ ఇంట్లోనే ఉంది అనేట్టుగా. ఆ ఇంట్లో వాళ్ళు తక్కువ, పని వాళ్ళు ఎక్కువ. పక్కనే ఒక పెద్ద కార్ల షోరూమ్, కానీ అది షోరూమ్ కాదు, వాళ్ళ కార్ల కలెక్షన్. అన్ని ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చినవే. ఇక ఆ ఇంట్లోకి అడుగు పెడితే ఇంటీరియర్ డెకరేషన్ అదిరిపోయింది. ప్రతి ఒక్క వస్తువు చూపు తిప్పుకొనివ్వట్లేదు. అప్పుడే పూజ గది నుంచి 60 సంవత్సరాల ఒక పెద్దావిడ బయటికి వచ్చింది హారతి పళ్ళెం పట్టుకొని. ఆమె లక్ష్మీనందన్, స్వర్గీయ రఘునందన్ భార్య. ఆమె ఆ ఇంటి పెద్ద దిక్కు. ఆ దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు కిషోర్ నందన్, అతని భార్య సుమ చనిపోయింది. వాళ్ళకి 2 కొడుకులు, రాజనందన్ అండ్ లవన్ నందన్. చిన్న కొడుకు సంపద్ నందన్, అతని భార్య శాంతి. వీళ్ళకి ఒకే కొడుకు కుశాల్ నందన్. ఇక కూతురు శాంభవి, అల్లుడు ముఖేష్. వీళ్ళకి ఒకే కూతురు స్మిత. కూతురు అంటే ఎంతో ప్రేమ అయిన రఘునందన్ ప్లస్ ఆయన కొడుకులు కిషోర్, సంపత్లు శాంభవిని బయటికి పంపించడం ఇష్టం లేక ముఖేష్ ని ఇల్లరికం తెచ్చుకున్నారు. అందరూ కలిసి లక్ష్మీనందన్ మెన్షన్ లోనే ఉంటారు. ఇక పై ఫ్లోర్ పైన మాస్టర్ బెడ్రూమ్ లో అప్పుడే స్నానం చేసి మెరూన్ కలర్ శారీ ధరించి అద్దం ముందు నిలబడి తన పొడవాటి కురలను తుడుచుకుంటూ మెడలో సన్నని నల్లపూసల గొలుసు, కళ్ళకి కాటుక, నుదుటిన బొట్టు, చేతులకి మ్యాచింగ్ గాజులు, పాపిటిలో సింధూరం పెట్టుకుంటున్న సియని ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకం అని ప్రశ్నించింది తన ముందున్న అద్దం. దానికి చిన్నగా నవ్వుకుంది సియా. అది రోజు అడిగే ప్రశ్నే. రోజు తన నవ్వే సమాధానం ఇవ్వడం సియకి అలవాటు. అలా నవ్వినప్పుడు దానిమ్మ పళ్ళ వంటి సన్నటి పళ్ళ వరస, ఇంకా తన బుగ్గ పైన పడిన సొట్ట ఆమె ముఖానికి ఎంతో అందాన్ని తెచ్చిపెట్టింది. కింది నుంచి పై వరకు ఒక్కసారి చూసుకుంది. తెల్లటి చర్మం, సొగసైన సంపద ఆమె సొంతం. సియని చూస్తే ఎవ్వరూ పేరు పెట్టడానికి లేదు. అంత అందం, అంతే హుందాతనం కూడా.
మంచితనానికి నెమ్మదితనానికి పేరు పెడితే ఎలా ఉంటుందేమో అనిపిస్తుంది. మేడం మేడం అని వినిపించింది. అప్పుడే మెయిడ్ వాయిస్ గది బయటి నుంచి వినిపించింది. బహుశా ఆయన వచ్చినట్టున్నారు అనుకుంటూ ఎస్ ఐఎమ్ కమింగ్ అంటూ బయటికి పరిగెత్తింది సియా. జిమ్ లో తన వర్కౌట్లు కంప్లీట్ చేసుకొని వచ్చిన రాజ్ హాల్లో ఉన్న సోఫాలో కులబడ్డాడు. ముందుగా వాటర్, ఆ తర్వాత 10 నిమిషాలకి మిల్క్ షేక్ తో నిలబడింది సియా. మిల్క్ ప్రోటీన్ షేక్ తో అతని దినచర్య ప్రారంభం అవుతుంది. వెంటనే ఫ్రెష్ అప్ అయి రెడీ అవుతున్నాడు ఆఫీస్ కి. మీతో ఒక విషయం మాట్లాడాలి అని వినిపించింది డ్రెస్సింగ్ ఏరియా బయట నుంచి. కనీసం తల తిప్పి కూడా చూడలేదు. నాకు టైం లేదు అన్నాడు. జస్ట్ 2 నిమిషాలు ప్లీజ్ వేడుకుంది సియా. నో చెప్పాను కదా, ఇంకా ఇరిటేట్ చేస్తే రూమ్ లో కాదు కదా, ఈ ఇంట్లో కూడా ఉండవు అంటూ కేర్లెస్ గా వెళ్లిపోయాడు కిందికి రాజ్. ఫాస్ట్ గా అతని వెనుకే వచ్చింది సియా. కానీ అతను టిఫిన్ చేయకుండానే వెళ్లిపోయాడు. వెళ్లిపోతున్న అతన్ని చూస్తూ అలాగే ఉండిపోయింది సియా బాధగా. ఏంటి మీ ఆయన వెళ్లిపోయాడా? వెనక నుంచి వచ్చింది శాంభవి. అవును పిన్ని అంది ఈ లోకంలోకి వస్తూ సియా. రోజూ ఉండే దాగుడు మూతలే కదా మీకు, ఇవాళ కొత్త ఏంది? ఎందుకు ఫీల్ అవుతున్నావు? పద టిఫిన్ చేద్దాం అంటుంది వెటకారంగా. ఆవిడ నైజం తెలిసిన సియా అలాగే పిన్ని రండి వడ్డిస్తాను అంటుంది. టిఫిన్ కి అందరూ వచ్చారు. లక్ష్మి, రాజ్ తండ్రి కిషోర్, సంపత్, శాంతి, కుశాల్, లవన్, స్మిత, ముఖేష్ అందరికి టిఫిన్ వడ్డిస్తూ నిలబడింది సియా. లక్ష్మి తనని చూసి ఎందుకు దిగులుగా ఉన్నావు సియా అని అడుగుతుంది. అదేం లేదు అమ్మమ్మ గారు, కాస్త తలనొప్పిగా ఉంది అంటూ దాటవేస్తుంది. ప్రతి నెల 2వ వారంలో ఓ 4 రోజులు తన తల్లి దగ్గరికి ఊటీ వెళ్తుంది సియా. ఆమె తండ్రి కొన్ని ఏళ్ల క్రితం చనిపోయాడు. తల్లికి బ్లడ్ క్యాన్సర్. ప్రస్తుతం సియా బాబాయ్ పిన్ని ఆమెకు తోడుగా ఉంటారు. సియా వెళ్ళిన ప్రతిసారి ఒక్కసారి అల్లుడిని తీసుకురా, మీ పెళ్ళప్పుడు చూశాను, మళ్ళీ కలవలేదు, ఒక్కసారి కలుస్తాను అల్లుడిని అని ఎంతో ఆశగా అడుగుతుంది ప్రమిళమ్మ. అలాగే మమ్మీ, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను అనడం గత 3 ఏళ్లుగా ఆమెకు అలవాటైపోయింది. కిషోర్ నందర్ దగ్గరికి వెళ్ళి మామయ్య గారు మీతో మాట్లాడాలి అంటుంది సియా. చెప్పుమా అన్నాడు గంభీరంగా ఆయన. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. 1-2 ఎపిసోడ్లు విని ఒక అంచనాకు రాకండి. నేను ఎప్పుడు చెప్పే మాటే, ఈ సీరియల్ కూడా చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు బాగా కామెంట్స్ పెడితే నేను మార్నింగ్ బెడ్ కాఫీ టైంకి ఒక ఎపిసోడ్ని, అలాగే ఈవినింగ్ టీ టైంకి కూడా ఒక ఎపిసోడ్ని అప్డేట్గా ఇద్దాం అనుకుంటున్నాను. అలా లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు ఉంటే తప్పకుండా నేను డైలీ 2 అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే కొంచెం మైక్ ప్రాబ్లం. మరి మీ కామెంట్స్ త్వరగా పెట్టేస్తే నేను పెట్టిన ఆర్డర్ మైక్ కూడా త్వరగా వచ్చేస్తుంది. అప్పుడు మీకు డైలీ 2 అప్డేట్స్ ఇస్తాను ఈ సీరియల్వి. చెప్తున్నాను కదండి, ఇది కూడా చాలా మంచి సీరియల్, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టు అయితే నాకు తప్పకుండా కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.